జెంట్స్ కూడా సమాన హక్కులు ఉన్నాయా? ఉన్నాయండి. అంటే సమాజంలోన చట్టంలో కూడా చట్టంలో కూడా ఉన్నాయి. అంటే మనకి ఈ భరణం గురించి ఉంటుంది కదా, ఎలిమనీ మెయింటెనెన్స్ అంటారు. ఈ మెయింటెనెన్స్ జెంట్స్ కూడా వేయొచ్చా? ఇది ఉందా చట్టంలో? 100% వేయచ్చు. ఆల్రెడీ సెక్షన్ ఆఫ్ లా అనేది ఒకటి ఉంది. ఒక పర్టికులర్ సెక్షన్ యూజ్ చేసుకుని హస్బెండ్స్ మెయింటెనెన్స్కి వేయచ్చు, ఎలిమనీకి వేయచ్చు. ఆ రెండు సెక్షన్స్ ఏం చెప్తాయి అంటే పిటిషన్ మేడ్ బై వైఫ్ ఆర్ హస్బెండ్ అంటారు, నాట్ ఓన్లీ బై వైఫ్ అంటారు. సెక్షన్ 125 సిఆర్పిసి ఏం చెప్తుంది అంటే మెయింటెనెన్స్ ఆఫ్ వైఫ్ అండ్ చిల్డ్రన్ అంటారు అండ్ పేరెంట్స్. కానీ ఈ రెండు సెక్షన్స్ ఏం చెప్తాయంటే పిటిషన్ మేడ్ బై హస్బెండ్ వైఫ్ ఆర్ హస్బెండ్ అంటారు. అంటే ఇద్దరు ఎవరన్నా ఫైల్ చేసుకోవచ్చు. జనరల్ గా మన సొసైటీలో ఇది ప్రాక్టీస్ చేయట్లేదు, బట్ చట్టం అనేది సమానం, ఈక్వల్ గా ఉంది. రెండు సెక్షన్స్ అవి. సెక్షన్ 24 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్. ఓకే, సెక్షన్ 24 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ఏం చెప్తుంది అంటే మెయింటెనెన్స్ ఎక్స్పెన్సెస్ అన్నది. అంటే ఈ కోర్టు కచేరీ నడుస్తున్నంతసేపు హస్బెండ్ కనుక తను మెయింటైన్ చేసుకోవాలి ఎక్స్పెన్సెస్. 25 ఏంటి అంటే మెయింటెనెన్స్ అండ్ ఎలిమనీ అంటే పర్మనెంట్ ఎలిమనీ అంటే. ఈ రెండు సెక్షన్స్ లోని పిటిషన్ అనేది హస్బెండ్ అయినా ఫైల్ చేయొచ్చు, వైఫ్ అయినా ఫైల్ చేయొచ్చు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కోర్టు కేసు రన్ అవుతుంది వైఫ్ హస్బెండ్ మధ్యలో. ఓకే, వైఫ్ ఎక్కువ సంపాదిస్తున్నారు, హస్బెండ్ కి అన్ఫార్చునేట్ గా జాబ్ పోయింది, లేదా తనకి ఇన్కమ్ చాలా తక్కువ, తను మెయింటైన్ చేసుకోలేకపోతున్నాడు. సో ఇమ్మీడియట్ గా కోర్టుకి అప్రోచ్ అయ్యి అది ఏ కోర్టులో అయితే ఇది రన్ అవుతుందో కేసు, ఆ జడ్జి గారికి నేను చెప్పిన ఈ రెండు సెక్షన్స్ ప్రకారంగా మెయింటెనెన్స్ కి హస్బెండ్ ఫైల్ చేసుకోవచ్చు.